తెలుగు భాష అభివృద్ధి గురించి కానీ లేకపోతే మన తెలుగును మనం కాపాడుకోవాలనేటువంటి ఆలోచన గురించి కానీ దానికి ప్రత్యేకంగా కొంత డబ్బు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గత ప్రభుత్వం మనం చూసాం, తెలుగు భాషను పూర్తిగా నాశనం చేసే విధంగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే చేశారో దానికి భిన్నంగా ఇవాళ తెలుగు భాషని పాఠశాల విద్యలోనూ కళాశాల విద్యలోనూ ఉంచడం మాత్రమే కాకుండా ప్రత్యేకించి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తెలుగు భాషా వికాసాన్ని కలిగించడానికి వీలుగా డబ్బు కేటాయించడం, నిధులు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ విషయాలన్నీ చూసుకుంటే ఇది సమగ్రమైనటువంటి బడ్జెట్. ఇది ఖచ్చితంగా ఒకటైతే మేము చెప్పగలం, వినాశనానికి పతనానికి ఆనవాలుగా మిగిలినటువంటి గత ప్రభుత్వం తాలూకు విధానాలను పక్కన పెట్టి అభివృద్ధి పురోగతి అనేటువంటి అంశాలతోటి ఆ ప్రాతిపదికగా నిర్మించుకున్నటువంటి బడ్జెట్ ఇది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేయబోతున్నాం మనం అనేటువంటి దాన్ని స్పష్టంగా ఈ బడ్జెట్లో తెలియజెప్పారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా వస్తున్నటువంటి నూతన పోకడలని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ కానీ అదేవిధంగా డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కానీ ఇవన్నీ కూడా కొత్త పంతులు తొక్కే విధంగా రైతుకు లాభసాటిగా ఉండే విధంగా రైతు భరోసా కూడా ఏదైతే మేము ఎన్నికల సమయంలో చెప్పామో దాని ప్రకారం 20,000 రూపాయల చొప్పున రైతుకి అందించే విధంగా, అందులో కౌలు రైతులు కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ కలిగే విధంగా మొత్తంగా చూసుకుంటే అన్ని విభాగాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి బడ్జెట్గా రూపొందింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అందుకే ఇవాళ పేరుకి ఏదో ప్రతిపక్షాల వాళ్ళు విమర్శించాలనేటువంటి ఆలోచన చేశారు తప్పితే మొత్తానికి ఈ బడ్జెట్ ప్రజామోదంగా ఉందనేది, సర్వజన రంజకంగా ఉందనేటువంటి మాట అందరూ కూడా ఒప్పుకుంటున్నటువంటి విషయం. ఈ బడ్జెట్ ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇక బెర్లిన్, జర్మనీ రాజధాని అయినటువంటి బెర్లిన్లో ఇంటర్నేషనల్ టూరిజం బోర్సే, అంటే బోర్సే అనేది వాళ్ళ భాష, ఐటీబీ అంట, ఐటీబీ 2025 ఎవ్రీ ఇయర్ కూడా ఇది అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకునేటువంటి పర్యాటకానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఈవెంటు బెర్లిన్లో ఈ నెల 4, 5, 6 తారీఖుల్లో నిర్వహిస్తున్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం మినిస్టర్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎండి గారు ఆమ్రపాలి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మేము వెళ్ళటానికి గల కారణం, ఇవాళ మేము అనేక రకాలైనటువంటి సమ్మిట్ల ద్వారా ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టాం ఇప్పటికే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ. అదేవిధంగా న్యూఢిల్లీలో మొన్న జరిగినటువంటి సాతే 2025 అనేటువంటి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా పెట్టుబడుదారులను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో చేపట్టగలిగేటువంటి పర్యాటక అంశాలు కానీ ఇవన్నీ అందరికీ తెలియజెప్పి ఇప్పటికే చాలామందిని ఆకర్షించాం. వైజాగ్లో జరిగినటువంటి పెట్టుబడిదారుల సదస్సులో రమారమి 8 మంది అట్మాస్ఫియర్ గ్రూప్ వాళ్ళు కానీ అలాంటి పెద్ద గ్రూపులు కానీ ఒబరాయ్ వారు కానీ తాజ్ గ్రూప్ వారు కానీ వీరందరూ కూడా ముందుకొచ్చి అందులో 8 గ్రూపులు మాతో ఎంఓయూ కూడా చేసుకున్నారు విశాఖపట్నంలో. దాంతోపాటు మేఫైర్, తాజ్ గ్రూప్, ఒబరాయ్ గ్రూప్, అదేవిధంగా ఐఆర్సిటిసి ఇవన్నీ కూడా ఇప్పటికే ఎంఓయూ అయ్యారు మాతోటి. వాళ్ళు ఆల్రెడీ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఒబరాయ్ వాళ్ళు తిరుపతిలోను వైజాగ్లోను